హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ధనత్రయోదశి కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో పండుగలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆ కోవకే చెంది దేశవ్యాప్తంగా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుని దీపావళి ఉత్సవాలకు నాంది పలికే తొలి రోజు కూడా ధనత్రయోదశి. దీనిని ధనత్రయాస అని కూడా వ్యవహరిస్తారు. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ త్రయోదశి తిథి సంపదకు, ఆరోగ్యానికి మరియు శుభాలకు అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ధన అంటే సంపద, త్రయోదశి అని అంటే 13వ రోజు. ఈ పర్వదినం కేవలం బంగారం, వెండి కొనుగోలుకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన అంశాలతో ముడిపడి ఉంది. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు మరియు ఆయుర్వేద వైద్యానికి అధిదేవత అయిన ధన్వంతరిని పూజించడం ప్రధాన సాంప్రదాయం. ధనత్రయోదశి పండుగను ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి అధిష్టాన దేవతగా పూజలు అందుకొని శ్రీ ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటారు. క్షీరసాగర మథనం సమయంలో ధన్వంతరి స్వామివారు ఉద్భవించిన వృత్తాంతం ఈ పండుగకు మూలం. దీని గురించి పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ కథను విన్నంత మాత్రం చేతనే ఆ ధన్వంతరి ఆశీర్వాదం మనపై కలిగి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క 21వ అవతారాలలో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవ వైద్యుడని భాగవత పురాణం చెబుతుంది. ఒకసారి దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఆ మథనం నుంచి అనేక దివ్యమైన వస్తువులు సముద్రం నుంచి ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. కామధేనువు, ఉచ్చేస్వం, ఐరావతం, కౌస్తభరత్నం, పారిజాత వృక్షం మరియు ఐశ్వర్యానికి అధిదేవత అయిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించారు. చిట్ట చివరికి త్రయోదశి రోజున మథనం నుంచి ఒక దివ్యమైన, తేజోవంతమైన రూపం ఆవిర్భవించింది. ఆయనే శ్రీ ధన్వంతరి స్వామి. ధన్వంతరి స్వామి 4 చేతులలో అమృత కలశం, ఔషధాలు, ఆయుర్వేద గ్రంథం, శంఖం ధరించి ఆవిర్భవించారు. దృఢమైన శరీరంతో, పెద్ద బాహువులతో, ఎర్రని కళ్ళతో, నల్లని దేహఛాయ కలిగి యుక్త వయస్కుడై పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతూ ఉన్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహం వలె శక్తి కలిగి అమృత భాండంతో అవతరించాడు. ఇలా అవతరించిన ధన్వంతరిని శ్రీ మహావిష్ణువు ఆగ్నుడిగా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞభాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని, ద్వాపర యుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి శ్రీ మహావిష్ణువు చెప్పారు. సముద్ర మథనం నుంచి అమృత కలశంతో ఉద్భవించడం వలననే ధన్వంతరిని ఆది వైద్యుడిగా, ఆయుర్వేద మూలకర్తగా గుర్తించారు. శ్రీ ధన్వంతరి స్వామివారి ఆవిర్భావం కారణంగానే ఈ రోజుకు ధనత్రయోదశి అనే పేరు వచ్చింది. ఇక్కడ ధన అంటే కేవలం డబ్బు, బంగారం అని అర్థం కాదు, ఆరోగ్యం మరియు శ్రేయస్సు అని అర్థం. ధన్వంతరి కూడా లభించే సంపద అని అర్థం. సంపద అనేది కేవలం భౌతికమైనది కాదని, నిండు ఆరోగ్యం కూడా గొప్ప సంపదేనని ఈ పండుగ తెలియజేస్తుంది. ఈ రోజున ప్రజలు ధన్వంతరిని పూజించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు, అకాల మృత్యు భయాన్ని తొలగించుకుంటారు. వైద్యులు తమ జ్ఞానం, నైపుణ్యం మరింత వృద్ధి చెందాలని ఆ స్వామిని కోరుకుంటారు. ఈ రోజున చేసే ధన్వంతరి పూజ, దీపావళి పండుగలు మనం సంపదతో పాటు ఆరోగ్యాన్ని కూడా కోరుకోవాలని సందేశాన్ని ఇస్తుంది. ధనత్రయోదశి రోజున సంధ్యాకాలంలో లక్ష్మీ పూజ చేయడం అత్యంత శుభప్రదం. క్షీరసాగర మథనం మధురం నుంచి లక్ష్మీదేవి కూడా ఇదే సమయంలో ఉద్భవించింది అని చెబుతారు.
ఈరోజు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని పాదముద్రలు లోపలికి నడుస్తున్నట్లుగా ముగ్గులు వేస్తారు. లక్ష్మీదేవితో పాటుగా ధనానికి అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. కుబేరుడు సంపదను ప్రసాదించే దేవతగా ప్రసిద్ధి పొందాడు. వీరిద్దరిని పూజించడం వలన ఇంట్లో ధనం నిలిచి ఉంటుందని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ పూజ సమయంలో నాణాలను, కొత్తగా కొన్న పాత్రలను, బంగారాన్ని లేదా వెండిని పీఠం పైన ఉంచి పూజిస్తారు. ధనత్రయోదశి రోజున పాటించే ముఖ్యమైన ఆచారాలను యమదీపం ఒకటి. ఈ రోజున రాత్రి ఇంట్లోని వారందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ, అపమృత్యువులను నివారించాలని కోరుతూ యమధర్మరాజు కోసం ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా తులసి కోట వద్ద దక్షిణ దిశకు అభిముఖంగా ఉంచి పూజిస్తారు. యమదీపం వెలిగించడం వల్ల ఇంట్లో అకాల మరణం సంభవించదని నమ్ముతారు. ఈ సాంప్రదాయం వెనుక ఒక పురాతనమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అతని రాజ్యంలో అన్నీ ఉన్నా తనకు సంతానం లేదు అనే బాధ కూడా ఉంది. రాజ్యంలో అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా అంత ఆనందాన్ని పూర్తిగా ఇవ్వడం లేదు. ఎలాగైనా సంతానం కలగాలని రాజ్యాన్ని విడిచి అడవులకు పోయి ఘోరమైన తపస్సు చేసి వరప్రభావం వల్ల ఒక పుత్రుడిని పొందారు. పుత్రుడు కలగడం వల్ల ఎంతో ఆనందాన్ని పొందాడు. రాజ్యంలో అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఆ రోజు దీపపు కాంతులతో ఆ రాజ్యం అంతా కాంతితో నిండిపోయింది. ఇక హిముడు తన పురోహితులను పిలిపించి పుత్రుని జాతకం చెప్పమని కోరాడు. ఆస్థాన జ్యోతిష్కులు పుత్రుని యొక్క జాతకం మొత్తం చూశారు. ఆ జాతకంలో వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఆ విషయం మహారాజుకి ఎలా చెప్పాలా అని ఆస్థాన జ్యోతిష్కులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వారిలో వారు చర్చించుకోసాగారు. ఎందుకంటే ఆ పిల్లవాడి జాతకం ప్రకారం తన 16వ ఏట మరణిస్తాడని ఉంది. రాజుకు ఎంత కఠినమైందైనా నిజమే చెప్పాలి. అబద్ధం చెప్తే తమ వృత్తికే ద్రోహం చేసినట్లు అవుతుంది. అందుకని పురోహితులంతా వారిలో వారు చర్చించుకొని చివరకు కఠినమైనా సరే ఆ విషయాన్ని మహారాజుకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక రాజు పండితులంతా రాజుతో ఇలా చెప్పారు. ఓ మహారాజా, పిల్లవాడి జాతకం చూశాము. అంతా బాగానే ఉంది. పరాక్రమవంతుడు అవుతాడు. కానీ పుత్రుడు అల్పాయుష్కుడు. తన 16వ ఏట మరణిస్తాడు. నిజమంత నిష్ఠూరమైన చెప్పక తప్పదు అని అన్నారు. ఆ మాటలు విన్న మహారాజు తన భార్య ఎంతో రోదించారు. దుఃఖంతో పండితులతో ఇలా అన్నారు. ఓ పురోహితులారా, మీరు జాతకం సరిగ్గా చూసారా? అల్పాయుష్కుడైన పుత్రుడు కలగడం ఏమిటి? నాకు అంతా అయోమయంగా ఉంది అని అన్నారు. దానికి పండితులు, మహారాజా, జాతకాన్ని 1కి 10 సార్లు మేమందరం చూశాము. జాతకంలో తన 16వ ఏట మరణిస్తాడని ఉంది. దీనిని తప్పించడం ఎవరి తరం కాదు అని అన్నారు. దానికి మహారాజు పురోహితులతో ఇలా అన్నాడు. ఓ పురోహితులారా, ఆ మృత్యువును తప్పించడానికి ఏవైనా పరిహారాలు ఉంటే చెప్పండి. నా పుత్రుడి మరణాన్ని తప్పించండి అని అన్నాడు. దానికి పురోహితులు ఇలా అన్నారు. చూడండి మహారాజా, పరిహారాలకు ఈ గండం తొలగదు. జాతకంలో మరణగండం స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని తప్పించడం ఎవరి తరం కాదు. అంతా దైవం మీద భారం అని అన్నారు. దానికి మహారాజు, రాణి ఎంతో విచారించారు. ఈ గండాన్ని ఎలాగైనా తప్పించాలని అనుకుంటారు. అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. 15 ఏళ్ళు వయసు వచ్చింది. పిల్లవాడు పెరుగుతున్న కూడా తల్లిదండ్రులకు బాధ మాత్రం ఉంది. ఇలా ఉండగా పక్క రాజ్యంలో నిరంతరం దైవాన్ని పూజించే ఒక రాజకుమార్తె ఉండేది. ఆమె దైవం అనుగ్రహాన్ని పొందిందని ఈమెతో యువరాజుకు వివాహం చేస్తే
ఆమె మరణగండాన్ని తప్పించే అవకాశం ఉందని సలహా ఇచ్చారు. ఇక అంతటా మహారాజు పక్క దేశపు మహారాజును సంప్రదించి హిముడికి ఆ చుట్టుపక్కల ఎంతో పేరుండడంతో ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. ఒక శుభముహూర్తంలో ఇద్దరికి వివాహం చేశారు. ఇక అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు అత్తమామలను ఎంతో బాగా చూసుకునేది. ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి దైవాన్ని పూజించేది. నిత్యం దీపారాధన చేసేది. ఇలా ఉండగా ఒకరోజు అత్తామామ కుమారుడి జాతకం గురించి కోడలికి చెప్పారు. దానికి ఎంతో బాధపడిన కోడలు ఎలాగైనా తన భర్తను కాపాడుకోవాలని అనుకుంది. ఇలా ఉండగా ఒకరోజు ఆ మరణ గడియలు రానే వచ్చాయి. ఖచ్చితంగా ధనత్రయోదశి రోజే పిల్లవాడికి 16వ ఏట వచ్చింది. ఇక ఆ రోజు రాజుగారి ఇంట్లో అంతా శోకంతో నిండి ఉంది. మరణ గడియలు కూడా ఆసన్నమవుతున్నాయి. ఇంతలో కోడలికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు ధనత్రయోదశి కదా, ఈరోజు యమధర్మరాజు వచ్చే సమయానికి ఇంటి ముందు దీపాలను వెలిగించి నా బంగారాన్ని ఆ దీపాల వద్ద ఉంచితే ఆ దీపపు కాంతుల మధ్య బంగారపు మెరుపులకు ఆ మరణ గడియలు తప్పిపోతాయని అనుకుంది. అంతటా ఆ సమయం వచ్చింది. ఇక యముడు ఎంతో భయంకరమైన యమపాశాన్ని తీసుకొని వస్తున్నాడు. కోడలు పతివ్రత కావడం వలన, దైవ అనుగ్రహం వలన ఆమె యముడిని చూడగలిగింది. ఆ యముడు ఎర్రటి కళ్ళతో, అత్యంత భయంకరమైన దండంతో, పెద్ద పెద్ద చేతులతో, భయంకరమైన ముఖంతో, ఒళ్ళు గగోలు పొడిచే విధంగా దున్నపోతు మీద వస్తూ ఉన్నాడు. అంతటా యముడు వస్తున్నాడని గ్రహించిన కోడలు ద్వారం వద్ద ఓ 2 దీపాలు వెలిగించింది. ఆ దీపాల దగ్గర తన 7 వారాల నగలు ఉంచింది. ఇక యముడు ప్రాణాలు తీయడానికి గడియలు సమీపించగానే ఇంటి ద్వారం ముందుకు వచ్చాడు. అలా రాగానే ఆ దీపపు కాంతికి, బంగారపు దగదగకు కొంచెం సేపు మైమర్చిపోయాడు. ఇంత దివ్యమైన కాంతులు ఈమె ఇంటి ముందు ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఆ దీపాల వెలుగును చూస్తూ ఉన్నాడు. ఇంతలో మృత్యు గడియలు అయిపోయాయి. ఎప్పుడైనా మృత్యు గడియలు అయిపోతే మరణం అనేది సంభవించదు. అలా యువరాజు యొక్క మరణ గడియలు తప్పిపోయాయి. మృత్యుగండం అనేది తొలగిపోతుంది. ఈమె ఎవరో మహాపతివ్రత అయి ఉంటుందని అనుకొని చేసేది ఏమీ లేక యువరాజు యొక్క ప్రాణాలు తీయకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక కోడలు, మహారాజు, రాణి ఎంతో సంతోషించారు. ఆ రోజు నుంచి కోడలు ధనత్రయోదశి రోజు యమదీపాలు పెట్టడం ప్రారంభించింది. ఆ విధంగా వారు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు. అందుకే ధనత్రయోదశి రోజు యమదీపం అనేది వెలిగిస్తారు. ఇలా ఈరోజు సూర్యుడు అస్తమించిన తరువాత యమదీపం అనేది వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. కాబట్టి ఈరోజు సూర్యాస్తమయ సమయంలో యమదీపం అనేది తప్పక వెలిగించాలి. ఈరోజు ఇలా వెలిగిస్తే యముడు సంతోషించి అపమృత్యు దోషాలను తొలగిస్తాడు. అంతేకాదు, ఈ దీపపు కాంతులు మన పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడానికి దారిని చూపిస్తాయి. దాంతో మన పితృదేవతలు సంతోషించి మనల్ని దీవించి వెళ్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.